కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. సార్, దేశంలో ఏ నాయకుడు ఏ పార్టీ ఆలోచించనిది సోషల్ ఇంజనీరింగ్ మీరు ఆలోచించారు. మొదట్లో చాలామంది కులాలని కలిపే ఆలోచన విధానం ఏంటి అని చెప్పి కొంత కన్ఫ్యూజన్ కూడా గురయ్యారు. ప్రతి పార్టీ ప్రతి ప్రభుత్వం కూడా కులాలను విడదీసి వాళ్ళకి సంక్షేమ పథకాలని చెప్పి విభజించి పాలించే రీతిలో ఉంటుంది. కానీ మీరొక్కళ్ళే దేశంలో కులాలను కలిపే ఆలోచన విధానం తీసుకొచ్చారు. అది ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారు? కులాల ఐక్యత బేసిక్ ఇట్స్ హ్యూమానిటీ కదా. అల్టిమేట్గా మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు కులాలు ఎక్కడ ఆలోచించాం ఆ రోజు? అంటే ఉపద్రవాలు వచ్చినప్పుడే మన కులాలను దాటి సహజంగా మన అన్ని క్షేమంగా అన్నీ బాగుంటే మనం ఎవరికైనా విడిపోతూ ఉంటాం. ఒకసారి ఉపద్రవాలు మంచిది. సో నేనేంటంటే ఉపద్రవాలు రాకముందే ఉపద్రవాలను చూసి నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేనేమనుకున్నాను, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదువుకున్నాను టీన్స్లో. కుల నిర్మూలన చదువుకున్నప్పుడు కుల నిర్మూలనకి ఏం చేయాలి? కుల నిర్మూలన దాటే ఆలోచన ఉండాలి. కుల నిర్మూలన దాటి అలా కాకుండా కులాలని బలోపేతం చేసే ఆలోచన ఏంటి అంటే, నాకు సింపుల్గా ఏముంటుందంటే, బీసీ కులాలకి వృత్తి కులాలకి మేము బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, లేదంటే గొల్ల కురుమలకి గొర్రెలు ఇస్తాం, లేదా ఇవన్నీ మాట్లాడతారు. ఒక సంతోషం. గొల్ల కురుమ కులాలు ఎందుకు మీరు గొర్రెల పెంపకానికే మీరు వారు పరిమితం చేస్తారు ఉంటుంది నాకు. ఓకే. ఇప్పుడు నా దగ్గరికి ఒక రెల్లి కులస్తులు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమంటారు, అన్న మేము ఎందుకన్నా మాకు కూర్చోబెట్టి ఇదే పని చేయాలి, నాకు ఈ స్కిల్ ఉందో, నాకు దీన్ని ఎవరు గుర్తించరేంటి? అలాగే ఒక కూర్చోబెట్టి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూడా ఇక్కడ కర్నూలు వెళ్ళి మాట్లాడుతాను, నాకు ఇట్లాంటి పర్టికులర్ బయోటెక్నాలజీ చేయాలనుంది, నేను కొత్త ఏమంటుందని ఫార్మింగ్ తక్కువ నేలలో ఎక్కువ, నువ్వు చాలాసార్లు అన్నావు కదా, నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్. కానీ నేను ఇంటర్ తాపేశానన్న. నాకు మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు, కానీ ఓసీ కాస్ట్ కింద వస్తాను. అట్లా మీరు చూస్తే విభిన్నమైన కులాల నుంచి అందరూ కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో నాకేముండదు, వీళ్ళందరిలో కూడా ఎలా కలపాలి అంటే, నాకు బిగినింగ్ నుంచి నాకేముంది, మీరు అడిగిన 2 ప్రశ్నలు మేము కన్ఫ్యూజ్. కులాల ఐక్యత అంటున్నారు కదా, కులాల ఐక్యతకి వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. ఒక కులం లేనిదే ఇంకో మనిషి లేనిదే. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు సింపుల్ బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ లాజిక్ ఏంటంటే, నేను ఒక వ్యాపారం చేసేటప్పుడేమో కులాలు చూడను. అంతేగా. మీరేమనుకుంటారు, మీరు ఒక టీవీ నడిపేటప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి, నా సబ్స్క్రైబర్ ఒక కులం కోసం మీరు ప్రయత్నం చేయనప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎలా కులాల గురించి మాట్లాడతాం, నాకు లాజిక్ నాకు అర్థం. ఇది బేసిక్ తెలివితేటలతో ఉన్నది కాదు, బేసిక్ కామన్ సెన్స్ అన్నమాట. ఇలా కాదు, ఇది ఎట్లాగా ఉంటుంది. నేను సినిమాలు చేస్తాను, నేను ఒక్క కులానికి ఎలా చేస్తాను? ఇంపాసిబుల్. యూ వాంట్ టు గ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా ఉంది, తెలుగు సినిమాని తెలుగు వరకు పరిమితం చేసి ఈ రోజున మీకు జపాన్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? వెళ్ళి జపాన్లో ఇప్పుడు కూర్చున్నప్పుడు అంటే నువ్వు పరిధి ఇలా పెంచుకుంటున్నావు, వ్యాపార పరంగా మానసికంగా కుంచుకుపోతున్నావు. నేనేమందంటే ఫస్ట్ మానసికంగా పెంచుదాం. వాళ్ళందరూ భయాలంటే లేదు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారంటే ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్తో స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఎక్కడ దాకా. ఎందుకంటే మనుషులు సహజంగానే ధర్మ స్వభావం ఉన్నవాడు మనిషి, ఎందుకంటే సోల్ అలాంటిది. దాని తాలూకు మూల లక్షణమే కరెక్షన్ ఉంటుంది. ఓకే. ఫలితాలు వచ్చాయా సార్? ఫలితాలు ఖచ్చితంగా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా? ఖచ్చితంగా. లేదు, నేను దూరం రాను. నేను 10 సంవత్సరాల పార్టీ నడపడం అంటేనే సిద్ధాంతాలు పనిచేస్తున్నాను.